హలో ఫ్రెండ్స్, నేను శ్రీ. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మార్నింగ్ ఇవాళ డే 1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం వస్తుంది 4:30 AM. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను నా ఫ్రెండ్ రూమ్కి వెళ్తాను మాదాపూర్లో. అక్కడ నుంచి మేము అందరం కలిసేసి ఎయిర్పోర్ట్కి వెళ్తాము. సో ఐల్ సీ యూ అప్. మనం క్యాబ్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే క్యాబ్ ఎక్కినాము. ఇప్పుడు టైం 5:25 అవుతుంది. సో హోప్ఫుల్లీ విత్ ఇన్ 45 minutes వీ మైట్ రీచ్ ఎయిర్పోర్ట్. తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను మేము ఎక్కడ వెళ్తున్నాము, మా ప్లాన్స్ ఏంది ఈరోజు డే 1 అనేది. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. ఇగో ఇక్కడ నాతో పాటు ఇంకా 3 members, మొత్తం ఓవరాల్గా మేము 4 members ట్రావెల్ చేస్తున్నాము. ఇగో హాయ్ లోహిత్, చందు, మిథున్ అన్న. ఎట్ లాస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసినాం. సో బ్యాగ్స్ పార్సల్ చేసేసి ప్యాక్ చేసుకున్నాం, ట్రాలీస్లో లోడ్ చేసినాం. ఇంకా లోపలికి వెళ్తున్నాం. మేము లోపలికి అయితే వచ్చేసినాము. రేపు చెక్-ఇన్ చేయాలి. కౌంటర్ సైడ్ నడుస్తున్నాం మేము. బాగానే ఉన్నారు జనాలు కూడా. ఇక చూడండి. సో బోర్డింగ్ పాస్ వచ్చేసింది, లగేజ్ వేసేసాము. యాజ్ ఆఫ్ నౌ మన ఎయిర్పోర్ట్ లాంచ్లో కూర్చొని ఉన్నాము, హ్యావింగ్ సమ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసేసి వాటర్ మెలన్, సాసేజెస్, కొంచెం ఉప్మా, బోండా, చట్నీ. సో వ్యూవర్స్కి నా రికమెండేషన్ ఏంటంటే, ఒకవేళ స్పెసిఫిక్ కార్డ్స్ ఏమైనా ఉంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ SBI కానీ ICICI, HDFC, సో యూ కెన్ యూటిలైజ్ దోస్ కార్డ్స్ ఇన్ లాంచ్. జస్ట్ పే లైక్ 2 rupees అలా పే చేస్తే యూ విల్ గెట్ లైక్ అ గుడ్ బ్రేక్ఫాస్ట్ అన్నట్టు. సో ఎయిర్పోర్ట్లో తెలిసిందే కదా, ప్రైజెస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ హ్యావ్ దోస్ స్పెసిఫిక్ కార్డ్స్ మీరు మంచిగా ఈ లాంచ్లో ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ యాక్చువల్గా. అండ్ సో మనం ఇప్పుడు ట్రావెల్ చేసేది గువాహటి ఎయిర్పోర్ట్కి, హైదరాబాద్ నుంచి. ఫ్లైట్ వచ్చేసి మనది 9 AM స్కెడ్యూల్ అయ్యింది. 2 hours ఫ్లైట్ ఇది. సో గువాహటి నుంచి మనకు అక్కడ నుంచి మనం వెళ్ళేది బాహల్లుపాంగ్ అనే ఒక ప్లేస్, ఒక స్మాల్ టౌన్ అది యాక్చువల్గా. సో అక్కడ వెళ్ళిన తర్వాత చూసాం ఏముంటుంది అనేది. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ ఫస్ట్ టైం అన్నట్టు నాకు కూడా ఎక్స్పీరియన్స్. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాట్ ఐ సీ. సో బోర్డింగ్ గేట్ కూడా దాటేసినాము. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం లోపలికి. Hello guys. Hey. అట్ లాస్ట్ ఫ్లైట్లో కూర్చున్నాం. సీటు వన్ ఫ్లైట్.
ध्यान दीजिए मौसम खराब होने की संभावना के कारण कप्तान ने सिग्नल का साइन ऑन कर दिया। सभी यात्रियों से निवेदन है स्थान पर बेच रहे हैं अपने पेचे बांधे। धन्यवाद। May I have your attention please as we are anticipating turbulence due to bad weather. The captain has turned on the seatbelt sign. Requesting all the passengers to remove your seats and fasten your seatbelts. Thank you. అప్పుడు చిక్కు వస్తలేదు ఫైనల్గా ఘాటి అరైవ్ స్టేషన్ ల్యాండింగ్ అయింది. వెళ్ళేసి లగేజ్ పిక్ చేసుకున్న తర్వాత క్యాబ్ చూడాలి. ఫ్లైట్ దిగిన తర్వాత మళ్ళీ ట్రాన్సిట్కి మళ్ళీ బస్ ఎక్కాలి. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ట్రాన్సిట్ అంటే బస్ ఎక్కితే ఎక్కడో తీసుకెళ్తారు అనుకున్నా, కానీ ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ 5 seconds సిట్టింగ్ ఇన్ ద బస్ అన్నట్టు. ఒక గల్లీ నుంచి పక్క గల్లీ దింపడం అన్నట్టు. వెరీ ఫనీ. బ్యాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. నా బ్యాగ్ వచ్చేసింది. ఇంకా 4-5 బ్యాగ్స్ రావాలి. ఇక ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేసినాం. ఇప్పుడు మా వెహికల్ ముందర పార్క్ చేసి ఉన్నాడంట. సో అతని దగ్గర నడుస్తున్నాము. చూడాలి. ఇన్నోవా బండి కొంచెం స్పేషియస్గా ఉంటుంది, ప్లస్ లగేజ్. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏదో అనుకున్నా కానీ జాతర ఇక్కడ మొత్తం. క్రౌడ్ అంటే క్రౌడ్ మొత్తం. మన హైదరాబాద్లో బేగం బజార్ ఎలా ఉంటుంది అలా. ఫైనల్గా మన వెహికల్ వచ్చేసింది. ఇన్నోవా కూర్చున్నాం. మా లగేజ్ ఇంకా ఇప్పుడు గౌహతి వచ్చేసేసి మనం ఇది అస్సాం స్టేట్. సో మనం ఈ నెక్స్ట్ 10 days టూరు. నెక్స్ట్ 10 days మనము అస్సాం అండ్ మేఘాలయ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఎవ్రీడే ఒక కొత్త లొకేషన్ విత్ కొత్త అప్డేట్స్. గౌహతిలో ఒకవేళ దిగితే మీరు ఇక్కడ కామాఖ్య టెంపుల్లో విజిట్ చేయొచ్చు. ఇది మన 18 శక్తి పీఠాల దాంట్లో ఇది ఒక్కొక్కటి ఇదొకటి. సో ఈ 6 hours జర్నీ అయ్యేలోపు కొన్ని డీటెయిల్స్ మీకు ఇవ్వగలుగుతాను.
సో ఇది చెప్పాను కదా, ఇది 10 days టూర్ అనేది. 10 days టూర్ మాకు ఇది ఫ్లైట్లో వచ్చాము కదా. సో ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి గోవా టు షిలాంగ్ టు హైదరాబాద్, ఇది ఒక సర్కిల్ చేయొచ్చు. లేదా హైదరాబాద్ టు షిలాంగ్ అండ్ షిలాంగ్ టు హైదరాబాద్ ఇలా చేయొచ్చు. సరే, ఏదైనా వన్ ప్లేస్, లేదు ఒకవేళ 2 ప్లేస్ కవర్ చేస్తే ఇంకా బెటర్, ఒకవేళ మీకు ఎనఫ్ టైం సరిపోతే. సో మాకు అప్ అండ్ డౌన్, మేము హైదరాబాద్ టు గువాహతి అండ్ ఫ్రమ్ గువాహతి బై కార్ అన్ని లొకేషన్స్ చూసుకుంటూ షిలాంగ్ రీచ్ అవుట్ అయ్యి షిలాంగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్తాము. సో ఇదంతా సర్కిల్కి మనకు ఫ్లైట్ వచ్చేసి ఆల్మోస్ట్ బిట్వీన్ లైక్ 18,000 to 20,000 అన్నట్టు బడ్జెట్ ఫ్లైట్ ఛార్జెస్. అండ్ మాకు వచ్చేసి మేము ఎలాగో వెహికల్ హైర్ చేసుకున్నాం కాబట్టి, అంటే వెహికల్ ప్లస్ హోటల్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అంతా కలిపి రఫ్లీ ఒక్కొక్క పర్ హెడ్ ఒక పర్సన్కి ఒక 30,000, రఫ్లీ 25,000 to 30,000 బేస్డ్ ఆన్ బడ్జెట్ అన్నట్టు. మళ్ళీ అది దట్స్ అగైన్ డిఫర్స్ పర్సన్ టు పర్సన్ అన్నట్టు. కొంతమంది ఎక్స్ట్రా లగ్జరీగా ఉండాలనుకుంటారు, కొంతమంది నార్మల్గా ఉంటే సరిపోతుంది, జస్ట్ పడుకోనికే సరిపోయే వాళ్ళకు 25,000 to 30,000 ఇస్ ద బెస్ట్ బడ్జెట్ అన్నట్టు. లక్కీగా ఏంటంటే మా డ్రైవర్ సాబ్కి కూడా అస్సామీ కాకుండా హిందీ కూడా వస్తుంది కాబట్టి మాకు కమ్యూనికేషన్ కొంచెం ఈజీ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మేము అస్సామీ అంటే మళ్ళీ ట్రాన్స్లేటర్ పెట్టి మేము దాన్ని అడిగి అతన్ని అడగాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుండే. సో కమ్యూనికేషన్ ఈజీ అండ్ ఫ్రెండ్లీగా ఉన్నారు. భాయ్ ఆప్కా నామ్ క్యా పర్సన్ క్యా అలీ సాబ్ మా డ్రైవర్ సాబ్ అలీ సాబ్. ఇక్కడ వెదర్ చూసుకుంటే మన హైదరాబాద్లో 45 వాష్ పోతుంది ఎండ, ఇక్కడ మన దగ్గర 30-32 ఉంది గువాహతిలో. సో విచ్ ఈస్ గుడ్ అన్నట్టు, బయట తిరగవచ్చు మంచిగానే. సో ఇప్పుడు మేము ట్రావెల్ చేసింది ఇప్పుడు ఏంది, ఇది మంత్ ఆఫ్ మే స్టార్టింగ్, సెకండ్ మేకి కదా మేము ట్రావెల్ చేసింది. సో ఇట్స్ అ రైట్ ప్రిఫర్డ్ టైం అన్నట్టు ట్రావెల్ చేయాలనుకుంటే, ఐదర్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. ఇగో మనము క్రాస్ చేసేది ఇగో బ్రహ్మపుత్ర నది, మనం బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఇది చాలా పెద్ద కెనాల్, దగ్గర ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దగ్గర ఒక 2 kilometers ఉండేటట్టు ఉంది. చాలా పెద్దగానే ఉంది ప్లేస్. మన గోదావరి మీద పైన రోడ్డు కింద ట్రైన్ ఎలాగో ఇలాగనే బ్రహ్మపుత్ర నది మీద కూడా పైన రోడ్ కింద ట్రైన్ ట్రాక్స్ ఉంది అన్నాడు. మొత్తం అంతా ఎలక్ట్రిక్ ఆటోస్. డిజేబుల్ అయింది, రిజిస్టర్ డివైస్ కొట్టండి, రిజిస్టర్ అయితే అవే వస్తాయి. కొట్టండి చెప్తా. ఆ లాస్ట్లో ఫోన్ సింబల్ ఉందా మీకు, మ్యూజిక్ సింబల్ పక్కన. లంచ్ కోసం NH65 అనుకుంటా రెస్టారెంట్లో ఆగినాము లంచ్ కోసము. సో నేను ఆర్డర్ చేసింది మటన్ థాలీ అని. సో 370 ఛార్జ్ చేసారు, చూపిస్తాను ఏమి ఇచ్చాను. పప్పు, జాక్ ఫ్రూట్ కర్రీ, ఇదేదో దాల్ అంటుంది, స్వీటు, మటన్ కర్రీ, రైస్, సమ్ వెజ్జీస్, ఆలు, ఒక పాపడం ఇచ్చినారు. మిథును చందు వచ్చేసేసి ఎగ్దమ్ మసాలా, మామూలుగా మన ఎగ్ కర్రీ లాగా ఉంది, కాకపోతే కొంచెం స్వీట్ ఉందా, కొంచెం స్వీట్ ఉంది. మన లోహిత్ వచ్చి వాళ్ళ వెజిటేరియన్ థర్స్డే. మనోడు బటర్ నాన్తో పాటు కడాయి పన్నీర్ అంట. కడాయి పన్నీర్ చూసినారా ఎంత పెద్దగా ఉంది. ఇంకొకటి స్పెషల్ ఇందులో ఏంటిది అంటే లెమన్ చూసారా, యాక్చువల్ ఎంత పొడుగు ఉంది ఇది. మన ఎట్లా అంటే యాక్చువల్గా ఇది మామిడికాయ ముక్కల అంత సైజు ఉన్నాయి ఇవి యాక్చువల్గా. సో వెళ్ళేటప్పుడు 2 ఇస్తా అన్నారు. 5:35 PM అవుతుంది ఇప్పుడు. ఇంకొక 40 kilometers వెళ్ళాలి, ఇంకొక 1 hour పట్టవచ్చు. కానీ రోడ్స్ మాత్రం బాగాలేవు, అంత గుంటలు, ప్లస్ ఎట్లా అంటే గంటకి ఒక 40 kilometers స్పీడ్ లాగా ఉంది. ఇప్పుడే బ్రేక్ కోసం ఆగినాం. టీ ఇలా ఉంటుంది, బ్యాంబూస్, డ్రెస్ కల్చర్. లొకేషన్ ఆల్మోస్ట్ ఇక మనకు కేరళ సైట్ సీయింగ్ లానే ఉంటుంది మొత్తం అంతా. అది మన వెహికల్. లాస్ట్ హోటల్కి వచ్చేసినాం. హోటల్ పేరు వచ్చి వాయ్ ఇంటర్నేషనల్ హోటల్.
రూమ్ చూపిస్తాను పైనకి వెళ్ళిన తర్వాత. మనకు అలోకేట్ చేసిన రూము 303, 308. అది తాళం. బెడ్, ఏసీ,